జాగ్రత్త పూర్ణ పాము బయటికి తీసి వదిలిపెట్టే జాగ్రత్త. రాగత శత్రువులు అయిపోతుంది. పక్కన రాగలమా గుడ్లు లేదు జిమ్మలు. అరే మర్చిపోయినా నీ పొద్దుక్కడ మర్చిపోయినావు నువ్వు దీనికి ఏం పెట్టలేదు. ఇది నాకే మెటుకు చూస్తున్నా బాయ్. అరే మెల్లగా బయట తీసి వదిలిపెట్టి నేను చేతి పెట్టాను అనుకో నాకు సైజులు కాటిస్తుంది. అరే ఏం కాదు మెల్లగా తీయు. తలపై మీద కాలు పెట్టి తోక పట్టి గుంజుతా. అవును నువ్వు జాగ్రత్త పాట పెట్టేసి పిల్లలు చెప్పలే అరే జాగ్రత్త చెప్పలు. జాగ్రత్త. అరే పట్టు గుంజు బయట గుంజు. అరే బయటది బయటది ఏమైంది? జాగ్రత్త చెప్పండి. జాగ్రత్త నాకు పాటిది బయట తీసి వదిలిపెట్టే బాబు. అరే బయటది అది నొస్తుందా బాయ్? అది కోపం మీద ఉంది. అవును అది కోపం మీద ఉంది. తలక మీద కాలు పెట్టగానే అది జారిపోతుందా బాయ్? అరే ఆట తర్వాత చూపిస్తాము. ఒక్కొక్కరు వస్తున్నారా బాయ్? ఆలస్యం చేయకూడదు. ఇది లాస్ట్ లో కానీ తర్వాత లాస్ట్ లో చూపెడతాము. ఇప్పుడైతే ఒక్కొక్కరు వస్తున్నారు. మనము సర్వీస్ స్టడీ చేద్దాము. ఇది లాస్ట్ లో చూపెడతాము. అమ్మాయి నువ్వు పాట పెట్టేసే పిల్లలు చెప్పలు. చిన్న చెడ్డి ఉంది. మెల్లగా గిట్ల చేతి పట్టుకొని గిట్లు వస్తున్నా బాయ్. అరే లేదు బాబు పైసలు ఇస్తా అంటుందా? తర్వాత పైసలు చెడ్డలు ఉంటాయా? తర్వాత ఇస్తా అంటుండా? అవును సరే అబ్బాయి సరికా. అరే జాగ్రత్త బాయ్. హలో బాయ్ అక్కడ నుంచి రిటర్చి ఈ నేల మీద తలకాయ పెట్టేసి 2 కాళ్ళు తలకాయ పెట్టేసింది అమ్మాయి. ఇప్పుడు అమ్మాయి ఏం చేయాలంటే కొందరు అన్నగారు అక్కగారులు ఏం చేస్తారంటే పెళ్లిలో ఏం చేస్తారంటే ఈ కట్టి ఉన్నదన్నా కొందరు ఇట్లా దింపేసి ఒక చేతిలో దింపేస్తారు పెళ్లిలో. ఈ సర్కస్ అమ్మాయి ఏం చేయాలంటే ఈ 2 చేతుల్లో కట్టి పట్టుకొని ఒక ఫ్యాన్ క్రికెట్ ఎన్ని తిరుగుతాయో అట్లా దింపి చూపెట్టాల బాయ్. నువ్వు జాగ్రత్త నువ్వు పాట పెట్టేసి బాయ్. అన్నగారు అక్కగారు ఎంతో మంది చూస్తున్నారమ్మా. మీరందరూ చూస్తున్నారు కట్టెని. అమ్మాయి కట్టె దింపంగా కట్టెని చూస్తున్నారమ్మా. కట్టెని చూడద్దు. అమ్మాయి దింపంగా కీలు బొక్కలు రౌండ్ గా తిరుగుతాయి. అమ్మాయి కొంతమంది చూశారు కొంతమంది చూడలేదమ్మా. ఇదే ఇంకొకసారి తింపి చూపెట్టేసే జాగ్రత్త. అరే హలో బాయ్ కట్టె దింపంటే దింపేసింది అమ్మాయి. ఇప్పుడు అమ్మాయి ఏం చేయాలంటే అన్నగారు అక్కగారులు ఈ కాళ్ళకున్న కట్టె ఈ కాళ్ళకు రావాలా, ఈ కాళ్ళకున్న కట్టె ఈ కాళ్ళకు రావాలా. జాగ్రత్త అమ్మాయి నువ్వు తీసి చూపెట్టేసే జాగ్రత్త. కట్టేది అంటే తీసేసింది అమ్మాయి. ఇప్పుడు అమ్మాయి ఏం చేయాలంటే నేను హై జంపింగ్ కూడా చెప్పినగా అక్కడి నుంచి రావాలా. అక్కడి నుంచి వచ్చి ఆ నుంచి ఒక చేతి మీద హై జంపింగ్ చెప్పేటాలి అమ్మాయి. ఒక చేతి మీద ఫైటింగ్ కొట్టేయాలా. జాగ్రత్త అమ్మాయి నువ్వు పాట పెట్టేసి. అరే అరే
హలో అమ్మాయి అక్కడ నుంచి ఊరికి వచ్చి ఒక చేతి మీద ఫైటింగ్ కొట్టేస్తుంది అమ్మాయి. కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు అమ్మాయి. ఇదే ఫైటింగ్ అన్న చూరికి వచ్చి 1, 2 కొట్టేసాయి. జాగ్రత్త, 2 ఫైటింగ్ అమ్మాయి. జాగ్రత్త అమ్మాయి, జాగ్రత్త. హలో బాయ్ అక్కడ నుంచి రుకొచ్చి ఒక చేతి మీద నుంచి 1, 2 కొట్టేసింది. అట్లా కూడా అర్థం అమ్మాయి. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే అన్ను చురుకొచ్చి 1, 2, 3 ఫైటింగ్ రావాలా. జాగ్రత్త అమ్మాయి, నువ్వు పాట పెట్టేసి హలో అమ్మాయి అక్కడ నుంచి రుకొచ్చి 1, 2, 3 ఫైటింగ్ కొట్టేసింది అమ్మాయి. 2, 3 ఫైటింగ్ లో కొట్టేసింది. ఇప్పుడు అమ్మాయి 5 ఫైటింగ్ లో 5 కొట్టాలా. 5 జాగ్రత్త అమ్మాయి. రెండు కళ్ళు ముంగట కానస్తున్నాయని 2 కళ్ళు ముంగట కానస్తున్నాయి. అందుకే కొట్టుకుంటా అమ్మాయి ముంగట వెళ్తుంది. అదే ఫైటింగ్ వెనుక కొడదామంటే వస్తుందా బాయ్? రాదు. అదే ఫైటింగ్ ముంగట ఎట్లా కొట్టావో అట్లే వెనుకకు రావాలా బాయ్. వెనుకకు జాగ్రత్త. చెప్పాలి అందరి చూడంగా ఎందుకంటే వెనుక కొట్టేసింది, ముంగటంటే ముంగట కొట్టేసింది అమ్మాయి. మీరు ఏం చేయాలంటే చిన్న పిల్లలకి చెప్పాలి హలో బాయ్ అక్కడ నుంచి 2 అంటే 2 ఇక్కడ నుంచి పైసా బాయ్ అక్కడ నుంచి ఉరికొచ్చి 3 అంటే 3, 2 అంటే 2 కొట్టేశావు. ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడి నుంచి ఉరికొచ్చి ఒక ఫైటింగ్ కొట్టేలా, సినరీ జంపింగ్ లో ఒక ఫైటింగ్ కొట్టేలా బాయ్. జాగ్రత్త అమ్మాయి, నువ్వు పాట పెట్టేసి బాయ్ అక్కడ నుంచి ఒక ఫైటింగ్ కొట్టేశావు. నీ పని సాల్వ్ చేసే బాయ్. ఈ సర్కస్ అమ్మాయి ఇప్పుడు ఏం చేయాలి? జాగ్రత్త డబ్బులు సౌండ్ సేమ్ బాయ్. చూపెడుతున్న అమ్మగారు అక్కగారు మీరందరికి చూడాలా. అందరికి నమస్కారం పెట్టేసి అమ్మాయి ఈ టేబుల్ మీద నిలబడి ఒక్కళ్ళే కూర్చోదందుకు ప్లేస్ ఉంటుందన్నా. ఈ టేబుల్ మీద నిలబడి వెనుకకు మొక్కవాలి. మీరు చూసి అందరికి నమస్కారం పెట్టేయాలా. జాగ్రత్త అమ్మాయి, అందరికి నమస్కారం పెట్టేసి టేబుల్ మీద నిలబడి వెనుకకు మొక్కవాలి. 2 చేతుల మీద బ్యాలెన్స్ చూపెట్టేయాలా. జాగ్రత్త అమ్మాయి, నువ్వు పాట పెట్టేసి పిల్లగాని చెప్పండి. జాగ్రత్త అమ్మాయి, తెలుగు రాదు మొత్తం ఆవిడ సార్ మొత్తం మీరందరూ చూడండి అన్నగారు, అక్కగారు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు ఆ టేబుల్ మీదకి ఈ కడుపులున్న పేగులమ్మా సాగుతాయి. ఈ కడుపులున్న పేగులు సాగుతాయి అమ్మగారు. ఎనుకకు వంగే సమయంలో ఒక చేతి మీద బ్యాలెన్స్ ఉంటుంది. ఈ చేతికి నేను ఇట్లా తీసేసి ఆ టేబుల్ మీదకి వెళ్ళి అమ్మాయి కింద పడుతుంది. అమ్మాయి కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు. ఇదే ఐటమ్ ఈ మోకన చూపేసి జాగ్రత్త పిల్లలు చెప్పండి జాగ్రత్త అమ్మాయి. జాగ్రత్త అమ్మాయి, జాగ్రత్త పిల్లలు చెప్పండి. హలో అందరికి నమస్కారం పెట్టేసి మన గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యూత్ అన్నగారులు, అమ్మగారులు ఇంతమంది చూస్తున్నారమ్మాయి. మన గ్రామంలో ఎంతో మంది వస్తారని మనం అనుకున్నాము, కానీ ఎంతమంది రాలేదు.
కొందరి వచ్చారు. అందరికి నమస్కారం పెట్టేసి ఇసుటి పిల్లలు మీకుంటే అమ్మా, ఇసుటి పిల్లలు మీకుంటే మీరు ఏం చేస్తారంటే అమ్మగారు పొద్దున్న లేపి తానము చేపించి అన్నము తినిపి రెండు కళ్ళు మూసే అయితే జాగ్రత్త. సమయ్ హలో అన్నా జాగ్రత్త మాయ్. అందరికి నమస్కారం పెట్టేసి పనికి వస్తుందమ్మా. ఈ జాతి కాడి బిడ్డ ఈ సూది నేను భూమి మీద కూర్చుతా ఎనుకకు వంగి చూసే ఒక కన్నుతో ఈ సూది లేపాలమ్మా. చూసే ఒక కన్నుతో ఈ సూది లేపాలా. నా కిసుమతులో నా తల రాతకు నేను ప్రతి ఊర్లో ఇదే ప్రోగ్రాము నేను చూపెట్టుకుంటా వస్తామ్మా. ఈ ఊర్లో మాకు సాయం చేస్తారో చేయరో ఈ సూది లేపి చూపెట్టేసేయి. జాగ్రత్త అమ్మాయి పాట పెట్టేసేయి. హరీష్ ఉట్టిదా జాగ్రత్త మాయ్. హలో ఏమిందమ్మాయి భయం అనిపిస్తుందా? నువ్వు భయపడకమ్మాయి. చూసే వాళ్ళ అన్నలు అక్కలు అమ్మగారు జాగ్రత్త. ఏంటి అబ్బాయి కొంత ఐటమ్ చూపెడతామమ్మా మీ గ్రామంలో. మా అబ్బాయి బొంగు మీద ఎక్కుతుండమ్మా. మీరందరూ చూడంగా ఇది ఒక బొంగు ఉంది. ఆ బొంగు మీద మా అబ్బాయి ఎక్కుతాడు. ప్రతి గ్రామంలో ఈ సర్వ చూపెడుతున్నాం అమ్మగారు అక్కగారు. ఇది ఏంటో చెప్పండి అలాగా. హలో ఏమండి? అరే బాయ్ నువ్వు భయపడకు. అక్కడ రేపు చేతులు ఇడ్చిపెట్టి అక్కడ నువ్వు క్షేమంగా పండుకొని వచ్చావు. మన కష్టమైన పని చేసి అన్నగారు అక్కగారు 200 300 అందరూ సాయం చేస్తారు. అక్కడి నుంచి నువ్వు ఇక్కడ కిందికి పడ్డావు. మన ఊరు పీడపోయిందనుకో అబ్బాయి, మన ఊరు పీడపోయిందనుకో. నువ్వు భయపడకుండా 2 చేతులు వదిలే చెప్పండి 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 చెప్పండి. Dikşe
చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా నువ్వే లేని లోకాల నేను సవ్వలే మిగిలానమ్మా నా ఎండలో ఉంటే మాయమ్మే సిద్ధిమంటాను నేను సిడుకు అంటూ కాలు తొట్టానమ్మా సిద్ధిమంటాను అమ్మ సిద్ధిమంటాను మనిషి బతుకులు చివరిన స్థాయి అంతిమంటాను కడుపుకుంటానమ్మా సిద్ధిమంటాను అమ్మ సిద్ధిమంటాను. మీరందరూ చూడండి అన్నగారు అక్కగారు ఒక చేతి మీద మా అమ్మాయి అగ్గి రాస్తుందమ్మా ఒక చేతి మీద అగ్గి రాస్తే కాల్చలేదు ఏదో మందు రాసుకున్నారా చెట్టు పసులు రాసుకున్నారా అగ్గి కాల్చలేదు చేతితోని అందరికి అనమనమంటుందన్నా మీరందరూ చూడంగా అమ్మాయి రెండు చేతుల మీద జాగ్రత్త రెండు చేతుల మీద అగ్గి రాసి చూపెట్టేసి జాగ్రత్త మాయ్ మీరందరూ చూడంగమ్మా జాతి గాడి బిడ్డ రెండు చేతుల మీద అగ్గి రాస్తుందమ్మా మనం సిలిండర్ మీద వంట కూర చేయదందుకు పోతే అమ్మగారు సిలిండర్ మీద వంట కూర చేయదందుకు పోతే సిలిండర్ నిప్పు గాని చుడుక గాని మన చేతికి అంటుతామా మనం ఎంతో బాధపడతాం అమ్మగారు జాతి గాడి బిడ్డ రెండు చేతుల మీద అగ్గి రాస్తుంది రెండు చేతుల మీద అగ్గి రాస్తుందమ్మా 10 మందిలో చేతులు జోడి అడుగుతున్నామ్మా తోచిన కాడికి సాయం చేయాల ప్రతి ఊర్లో నేను ఇట్లా చూడలేదమ్మా ప్రతి గ్రామంలో ఇట్లా చూడలేదు మన తోచిన కాడికి 100 రూపాయలు 50 రూపాయలు 200 అందరూ సాయం చేశారు కానీ మన ఊళ్ళో ఇట్లా చూడదమ్మా మీ తోచిన కాడికి నేను 1000 రూపాయలు అడుగుతలే 1000 రూపాయలు అడుగుతలే 500 అడుగుతలే నా 10 మందిలో మీ తోచిన కాడికి సాయం చేయాల కడుపు తిప్పలతో అడుగుతున్నామ్మా మా కష్టమైన పని చేసి ఉట్టి చేదుకోవద్దు మీ తోచిన కాడికి సాయం చేయాల అబ్బాయి అక్కడ మాయ్ నువ్వు జాగ్రత్త రెండు చేతుల మీద అగ్గి రాసి చూపెట్టేసాయి ఇటు సతీష్ వర్మ గారు అలా తోచిన కాడికి 10 మందిలో 100 అన్నా 100 రూపాయలు సాయం చేశారు వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని పైన దేవుడు చల్లగా దీవించాలమ్మా ఈ రాత్రి పూట మా కష్టమైన పని చేసి చుట్టి చేద్దుకోలేదన్నా అలా తోచిన కాడికి నాకు సాయం చేశారు అలా తోచిన కాడికి నాకు సాయం చేశారు అన్నగారు వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని పైన దేవుడు చల్లగా దీవించాలి సిద్ధిమంటాను అమ్మ సిద్ధిమంటాను నేను సిడుకు అంటూ కాలు తొట్టానమ్మా సిద్ధిమంటాను అమ్మ సిద్ధిమంటాను. హలో ఇటు మల్లేశమ్మ గారు అమ్మగారమ్మ ఒక 100 రూపాయలు సాయం చేశారు మన ఊళ్ళో కష్టపడుతున్నాడు మనం ఇయ్యకపోతే పైన దేవుడు వాళ్ళకి ఇయ్యడు మన ఊరు నుంచి కలకలని పోవద్దమ్మా అలా తోచిన కాడికి అమ్మగారు ఒక 100 రూపాయలు సాయం చేశారు వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని పైన దేవుడు చల్లగా దీవించాలి ఈ అన్నగారు పిలుస్తున్నారు అబ్బాయి అలా తోచిన కాడికి 10 మందిలో నాకు సాయం చేశారమ్మా మీ చేతిలో డబ్బులు లేకపోతే అమ్మా సరిగ్గా చూసిపోండి నేను ఒక పూట బియ్యం అన్న సాయం చేయాలమ్మా సరిగ్గా ఉంది మీ చేతిలో డబ్బులు లేకపోతే ఒక పూట తినదందుకు 1 కిలో బియ్యమో ఒక 2 కిలోలు మీ తోచిన కాడికి సాయం చేయాల అమ్మాయి నువ్వు జాగ్రత్త పాట పెట్టేస్తే నేను ఇంకొక ప్రోగ్రాం చూపెట్టేస్తా జాగ్రత్త అమ్మాయి.
तुम पठान होता नहीं तभी तो जोड़ते रहना तुम्हारे कुछ तो भी उठावन ना ना मोर वाला उठा तो విందేశ్రీ గారు మన దోచిన కాడికి నాకు 100 రూపాయలు సాయం చేశారు. అమ్మా ఇటు నర్సయ్య గారు ఆగలేటి నర్సయ్య గారు బొబ్బులి పులి పెన్సిల్లోన పెన్సిల్ జాగ్రత్తమాయ్ ఇనుపరాడు మీరందరూ చూడంగన్నా ఈ ఇనుపరాడు మా అబ్బాయి ఏం చేయాలంటే మన గొంతు కడ పెట్టేసి ఒక రాముని బాణం లెక్క ఈ ఇనుపరాడిని పంపేసి చూపెట్టాలన్నా మీరందరూ చూడంగా ఈ ఇనుపరాడు పంపేసి చూపెట్టేసి మనకందరు సాయం చేస్తారమ్మా. నువ్వు పాట పెట్టేసి జాగ్రత్త జాగ్రత్త బాయ్ నువ్వు బాధపడక జాగ్రత్త పంపి జాగ్రత్త బాయ్ జాగ్రత్త బాయ్ నువ్వు భయపడకు మీరందరూ చూడంగమ్మా గొంతు కడ ఇనుపరాడు పెట్టేసి ఒక రాముని బాణం లెక్క అంపేయాలన్నా తాగిన నిశలో నువ్వు ఓడరాన్ని దోస్తాన పోయి అన్న గొంతు కడ చేతి పెడితే నిమిషంలో పానం పోతుందమ్మా. జాండనంత కడుపు గురించి మీ ఊర్లో ఆశపడి నా కడుపు తిప్పలతో మీరందరూ సాయం చేస్తారన్నా. తట్టిన సేతులు బూడిదైపోయేనా అందరికి నమస్కారం పెట్టేసే జాగ్రత్త చూసిన కళ్ళు కాలి కవిలిపోయేనా ఏడు కొలిపిన గొంతు గాడని దురపోయేనా బాధలను దచ్చకోడుండే వాడివిరా జాగ్రత్త బాయ్ ఈ బాధను ఓదార్చను అబ్బాయి జాగ్రత్త జాగ్రత్త బాయ్ మీకు డౌట్ ఉంటే అన్నగారు అది ఇనుపరాడో కాదో మీరు చెక్ చేసుకోవచ్చు అన్న. అది ఇనుపరాడు.